అన్నా ఎవరది? నేనే వదినా, ఏడుకొండలే. ఏడుకొండలు నువ్వా? ఏడిపోయా విన్నాళ్ళు? తిమ్మాపురంలో మా మేనమావ లేడు, వాళ్ళింట్లో ఉన్నాలే వదినా. అవును, అన్నకెట్టా ఉంది? అట్టాగే ఉంది. అన్నా రారా, ఎట్టా ఉందన్న ఇప్పుడు? చూస్తున్నావుగా, కనపట్టల్లా. అన్నా తొందరలోనే తగ్గిపోద్దన్నా. నువ్వు నేను కలిసి బసవని తీసుకుని మళ్ళీ పొల్లోకి పోతావన్నా. అప్పుడు చదువుదాం నా ఊళ్ళో జన సంగతే. వదినా, ఈ పలహారం అన్నకి పొల్లోకి పెట్టు. అన్నా నాకు పెళ్లి కుదిరిందన్నా. పిల్లదే ఊరు ఏడుకొండలు? బయట సంబంధం ఏం కాదు వదినా, మా మామ కూతురే. వచ్చే వారమే పెళ్లి. అన్నా ఇదిగో నా పత్రిక. రే, మీ వదినకివ్వరా? వదినా అన్నా, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికి పత్రిక ఇవ్వలేదన్నా. ఫస్ట్ పత్రిక నీకే ఇచ్చానన్నా. రే, నేను నీకేమీ చేయలేకపోయానురా. అన్నా మనలో మనకేముందన్నా, నా పెళ్లికి నువ్వు వదిన వచ్చి ఆశీర్వాదం చేస్తే చాలన్నా. రే రారా. అన్నా ఏందన్నా? రే, దీన్ని అమ్మేసి నీ పెళ్లి ఖర్చులకు వాడుకో. వద్దన్నా, నువ్వు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన బసవుడిని వదిన అమ్మలేదన్నా. పర్వాలేదులే, తీసుకో. అన్నిస్తున్నాడుగా, కాదన బాగు. వద్దొదినా. రే, తీసుకెళ్ళరా. వద్దన్నా. తీసుకెళ్ళరా, పనికి మళ్ళీ ఎద్దవా. అన్నా మడిసివి తగ్గినా కూడా నీలో పౌరుషం తగ్గలేదన్నా. 2 రోజుల ముందే నువ్వు వదిన ఇద్దరు పెళ్లికి రావాలన్నా, మర్చిపోవద్దన్నా. వస్తానన్నా. వదినా మర్చిపోకుండా రావాలా? వెళ్ళరా బసవా. సార్, ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ బాగుంది సార్. అమ్మా, తినటానికి ఏం తీసుకురాలేదమ్మా. తీసుకో. ఒక్కటేనా? ఇది నానకలే. అది కూడా ఇయ్యి. కుదరదు. ఇస్తావా ఇవా? ఈయను. నిన్నే అడిగేది, ఇస్తావా ఇవా? ఈయన చెప్తా ఉన్నా కదా. ఇయ్యకపోతే పోవే పంపు సెట్టు. నిన్ను పడు పడు రాలు కొడతా. ఏనడంత లేవు. తీసుకోయా. నాకొద్దు పంపు సెట్. అంటే ఏంటి పంపు? ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. నేను చెప్పను, నాకు సిగ్గయ్యా. నా కోసం చెప్పు. అప్పుడు నాకు 13-14 ఏళ్లుంటాయి. తోటలో పనికిపోయా. ఆ పంపు సెట్ కాడే నేను పెద్ద మనిషి అయ్యాను. అప్పటి నుంచి కుర్రాళ్ళు ముసలాళ్ళు అంతా నన్ను పంపు సెట్ అని గాలు చేస్తుంటారు. నీకు చాలా అన్యాయం చేశాను రావులమ్మా. నేను ఇంకెక్కువ కాలం బతకను. ఇదిగో, ఏందయ్యా నువ్వు మాట్లాడేది? నేను చచ్చిపోయాక ఇట్టాగే ఉండు మాకు. ఎవరైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకో. అట్ట మాట్లాడు బాకు. నీకేం కాదు, ఇంకోసారి మాట్లాడితే నా మీద ఒట్టే. ఆ యముడితో తగాదా పెట్టుకునైనా సరే. నానా, 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 ఏంద్రా? మన పాతింటి వెనకాల పంపులేస్తున్నారు నాన్నా. ఏంద్రా నువ్వు చెప్పేది? అవునా, పెద్ద మిషన్ పెట్టి భూమి మీద తిప్పుతున్నారు నాన్నా. సరే గాని ఎల్లి నీళ్లు పడ్డాయేమో చూసిరా. అట్టగే నాన్నా.
రే నువ్వు ఎత్తిరాజు కొడుకు కదా? అవును. మళ్ళీ ఈ పక్క వచ్చావంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. పో ఇక్కడి నుంచే. నానా నానా నీళ్లు పైకి చివ్వున ఎగచిమ్ముతున్నాయి నాన్నా. నువ్వు చూసావయ్యా? చూసే చెప్తున్నాను నాన్నా. ఏయ్యా, ఊరు జనం నీళ్లు పట్టుకుంటున్నారో లేదో చూసిరయ్యా. నేను అటు వెళ్తుంటే రావద్దని తిడుతున్నారు నాన్నా. నా మాటను ఒకే ఒక్కసారి చూసిరయ్యా. మా అయ్యే కదా. అట్టగే నాన్న, దూరంగా ఉండి చూసొస్తాలే. ఏమ్మా ఇక్కడ బోర్ వేసాం కదా, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ నీళ్లు తాగి రోగాలు తెచ్చుకోవడానికి మేమేం పిచ్చోళం కదా, రెండే పోదాం. ఏయ్యా, నీళ్లు పట్టుకుంటున్నారయ్యా? ఏందయ్యా, తాడానికి నీళ్లు కావాలా? వద్దు వీర్రాజు. ఎవరు? ఈయన మన డాక్టర్ గారయ్యా, నీకు ఆపరేషన్ చేశాడే ఆయన. ఓ దండాలయ్యా. ఎలా ఉన్నావు వీర్రాజు? కనపడతా ఉంది కదయ్యా. అరే నువ్వేమీ కంగారు పడద్దు. మన ఆయుర్వేదంలో కొత్తగా దీనికి మందు కనిపెట్టారు. ఇదిగో వాడి చూడు. అవన్నీ ఎందుకులేయ్యా? నానా నానా, ఊళ్ళో వాళ్ళు నీళ్ళు వద్దంటున్నారు నాన్నా. వద్దంటున్నారా? వద్దంటున్నారా? ఏమయ్యా? నువ్వు సరిగ్గా చూసావా? అయ్యో. ఏమయ్యా? ఏం లేదు. ఈయనకేమైందో చూడు. ఏం లేదు, ఏం లేదు. వీర్రాజు, నీ కంటి చూపు ఎప్పటి నుంచి కనిపించడం లేదు? ఏంటి, కళ్ళు కనపట్లేదా? అవునమ్మా. అయ్యో, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. వద్దు డాక్టర్ గారు, నాకు నయం కాదని మీకు తెలుసు. అనవసరంగా మీరు శ్రమ తీసుకోమాక. ఇదిగో, ఏందో నువ్వు మాట్లాడేది? డాక్టర్ గారు, నాకు మీరేమైనా సాయం చేయాలనుకుంటే మా సోట్లో వచ్చే నీళ్లు ఈ ఊరి జనం అందరూ ఉపయోగించుకునేలా చేయండి అయ్యా. మీ మేలు మర్చిపోలేను. ఎవరయ్యా నువ్వు? ఆ నీళ్లు తాగబోకు. తాగితే ఏమవుతుంది? తాగితే ఆ రోగం నీకు అంటుకుంటుంది. ఏం రాదు. వీర్రాజుకు వైద్యం చేసే డాక్టర్ నేనే. ఈ నీళ్లు తాగి సావడం మేలు, తప్పకండి. తప్పకోండి, రోగాలు రావు, రొప్పులు రావు. పెద్ద చెప్పొచ్చారు. పంపులో నీళ్లు పట్టుకుంటున్నారు నాన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? అవును నాన్నా, చాలా మంది పట్టుకుంటున్నారు. అయ్యా, నన్ను అక్కడికి తీసుకెళ్ళి. ఇదిగో, ఈ పరిస్థితులు నువ్వు వాడికి పోలేవయ్యా. నువ్వు ఊరుకో. చెప్పేది వద్దయ్యా. సరే కానీ చూడండి అయ్యా, వాళ్ళ మాలు ఎంత ఆనందం కనిపిస్తుందో. అవునయ్యా. అరే అటు చూడండి, ఎదురాజురా. వీడేంటి ఇట్టే వస్తున్నాడు? ఇదిగో ఏ రాజు, ఊర్లోకి రాకూడదు, అట్నుంచి అట్టే వెళ్ళిపో. అయ్యా, నీ చెప్పేది కాదు, తినండి అయ్యా. ఏంద్రా నువ్వు చెప్పేది మేము వినేది? వెళ్ళరా. అయ్యా, నీ చెప్పేది కొంచెం వినండి అయ్యా. అయ్యా, నేను చేసిన తప్పులన్నిటికీ ఆ దేవుడు నాకు శిక్ష చేశాడు. కావాలంటే మీరు నన్ను దండించండి అయ్యా, దండించండి. వాళ్ళు దండించకపోయినా నేను దండిస్తాను రా నిన్ను. నిన్ను సంపకుండా రావులమ్మా, నా వల్ల ఇబ్బంది పడ్డా ఎవరో ఒకరిని పనిచేసి ఉంటారు. వాళ్ళకి క్షమించి వదిలే 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 రావులమ్మా.
అయ్యా, ఒక మనిషి ఎట్టా బతకూడదు అనడానికి నేనే ఉదాహరణ. ఒక మనిషి ఎట్టా సావకూడదు అనడానికి కూడా నేనే ఉదాహరణ. నన్ను శిక్షించారు, కానీ నన్ను పెళ్లి చేసుకున్న ఒకే ఒక పాపానికి నా పెళ్ళ పిల్లల్ని శిక్షించకండి అయ్యా, శిక్షించకండి. వీళ్ళని మన్నించి మీతో పాటు కలుపుకోండి అయ్యా. అదే నా చివరి. ఏమైందయ్యా? ఏమయ్యా? ఏమైందయ్యా? ఏమయ్యా? ఓ దేవుడా, చంపేశారు కదరా, అన్యాయంగా చంపేశారు కదరా. నా మొగుడు మృగంగా ఉండి ఊరి మీద పడ్డప్పుడు చంపేసున్నా, నా మనసు తట్టుకునేదయ్యా. ఇప్పుడు ఇంకా చంపేశారే. అయ్యో అయ్యో, అందరూ కలిసి నా మొగుడిని చంపేశారే. రోగంతో ఉన్నా ఇంకొన్నాళ్ళు బతికేవాడే నా మొగుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పోయినాడు, ఇంక తిరిగి రాడు. కనీసం ఆయన కాటికి తీసుకెళ్ళడానికైనా ఎవరైనా సాయం చేయండి అయ్యా. రండి అయ్యా. అయ్యా, ఎవరైనా రండి అయ్యా, వచ్చని సాగనంపండి అయ్యా. నేను ఎవరికి జాలిదయ్యా లేదా? రండి అయ్యా. ఈరయ్యనా, నువ్వన్నా వచ్చి కాస్త సాయం పెట్టన్నా. మన్నించేవారు రావాలమ్మా, తాగటానికి మాకు భయంగా ఉంది. అసలు మీరు మనుషులేనట్రా? మీకు మనసుందరా? మీకు మానవత్వం లేదురా? నా మొగుడు మంచి మాత్రం మీకు కావాల్సి వచ్చింది. ఆయనకి సాయం చేయడానికి మాత్రం మీ మనసులు చచ్చిపోయేట్రా. ఇప్పుడు చెప్పండి రా, ఎవడ్రా మృగం? మీరా? నా మొగుడా? ఒంటరాడు వేసేసిందిలే అనుకుంటున్నారా? నా మొగుడిని నేనే కాటికి తీసుకెళ్తాను చూడండి రా, ఎతవల్లారా.